సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఈరోజు తేదీ 7/1/2025 నాడు మధ్యాహ్నం 1 గంట సమయంలో సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద మనుషులకు, పక్షులకు, జంతువులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్న మాంజను శివన్న గారి సీను తండ్రి గల్లప్ప వయసు 23 సంవత్సరాలు నివాసం చందాపూర్, నక్కలరాజు తండ్రి రాములు నివాసం హట్కర్పేట్ సదాశివపేట్, బంటు గోపాల్ తండ్రి అంజయ్య నివాసం చేపలకేరి సదాశివపేట ప్రభుత్వ నిషేధిత అందాజా 7,400 రూపాయల విలువ గల మొత్తం 148 ప్యాకెట్ల మాంజాను అమ్ముచుండగా మాంజాను సీజ్ చేసి అమ్మిన ముగ్గురిపైన సదాశివపేట ఎస్హెచ్ఓఎం మహేష్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా షాపు యజమానులు ప్రభుత్వ నిషేధిత మాంజాను అమ్మిన ఎడల వాటి వల్ల ఇతరులకు ఎవరికైనా హాని జరిగితే ఆ మాంజాను అమ్మిన యజమానులపై దానికి కారకులైన వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడనని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ హెచ్చరించారు.